హలో గైస్, వెల్కమ్ టు ద డే 6 ఆఫ్ ఓమాట్ ఛాలెంజ్ 1 మీల్ a డే. ఈరోజు నా డైట్ అయితే చాలా 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 సింపుల్ అండ్ చాలా ఇష్టమైన ఫుడ్ అనమాట. మా ఇంట్లో అయితే ఈరోజు మా మమ్మీ ముల్లంగి సాంబార్ చేసింది. మా ఇంట్లో ఏదన్నా సాంబార్ చేస్తే ఖచ్చితంగా తినాల్సిందే అనమాట. మొత్తం కంప్లీట్ అయిపోతుంది ఒక్క పూటలోనే. సో నేను కూడా ఈరోజు సాంబార్ని మిస్ అవ్వకూడదు అని చెప్పి డైట్ మొత్తం పక్కకు పెట్టేసి మరీ పక్కకు పెట్టేయడం కాదండి, ఇది కూడా 1 మీల్ a డేనే. అంటే మొత్తం రోజులో ఇది కూడా 1 అవర్లోనే. అది తినడానికి ఎంతో ఒక 15-20 మినిట్స్ పడుతుంది. ఒక 4 ఇడ్లీ పెట్టుకొని ముల్లంగిలు ఎక్కువ వెజిటేబుల్స్ ఎక్కువ వేసుకొని సాంబార్ తీసుకొని అండ్ పక్కన ఈ పెసర్లు ఈ చెన్న నైట్ నానబెట్టుకొని బాయిల్ చేసుకుని అయితే తీసుకున్నాను. సో నేనైతే కంప్లీట్గా అవి తినలేదండి, ఓన్లీ 4 ఇడ్లీ తినేసి అక్కడికే నాకు చాలా ఫుల్ అయిపోయింది. సో ఇంకా నేను రీసెంట్గా గమనించింది ఏంటంటే ఈ డైట్ వల్ల నేను చాలా యాక్టివ్గా ఉన్నాను ఇంతకుముందు కంటే కూడా. ఇంతకుముందు అసలు మార్నింగ్ లేవడానికే చాలా ఇబ్బంది అయ్యేది, అరే ఏం లేస్తాం లేరా అన్నట్టు అనిపించేది. కానీ ఇప్పుడు మార్నింగే మెలుగు వచ్చేస్తుంది అండ్ చాలా యాక్టివ్గా ఉన్నట్టయితే అనిపిస్తుంది. మీ బాడీకి రిజల్ట్ అనేది తెలుస్తూ ఉంటుంది. మీరైతే ఖచ్చితంగా ఈ డైట్ చేయండి. నేను ఆల్రెడీ నా ఇంచ్ లాస్ అయితే చూశానండి. రేపు వీడియోలో నెక్స్ట్ డే వీడియోలో నేను మీకు ఖచ్చితంగా నా ఇంచ్ లాస్ అయితే నేను మీకు చూపిస్తాను. సో నేనైతే మొత్తం బౌల్ సాంబార్ని మొత్తం ఇడ్లీ మీద వేసేసుకొని అయితే ఎక్కువ ముల్లంగిలు తీసుకొని అయితే తినేసాను. మా మమ్మీ ముల్లంగి సాంబార్లో ముల్లంగి తప్ప వేరే ఏమీ వేయదండి. అట్లా వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. సో మేము అందుకని ఓన్లీ ముల్లంగి మాత్రమే వేయించుకున్నాము. ఇంకా క్యారెట్ అవన్నీ ఉన్నా కూడా అవన్నీ మిక్స్ చేస్తే వేరే టేస్ట్ అయిపోతుంది. ముల్లంగి సాంబార్ టేస్టే వేరే లెవెల్. సో ఇది ఇవాల్టి వీడియో అండి. సో నెక్స్ట్ వీడియో కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు వీలైనంత వరకు కూడా ఎక్సర్సైజెస్ చేయడానికి చూడండి. చాలా సింపుల్ ఎక్సర్సైజ్, మరీ అంత ఓవర్ ఎక్సర్సైజెస్ ఏం అవసరం లేదు. ఎలాగో మీరు వాకింగ్ చేస్తారు, హైడ్రేటెడ్గా ఉంటారు కాబట్టి. ఓకే, బాయ్.